రవి అనే ఒక అబ్బాయి వేరే ఊరు నుంచి పక్క ఊరికి కాలేజ్‌కని ఒక పీజీలో జాయిన్ అయ్యాడు. నిజానికి పీజీ చూడడానికి చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ కలిగి ఉన్నాయి. వైఫై, టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ అలాగే హాట్ వాటర్ కూడా. సో, అన్ని ఫెసిలిటీస్ కలిగిన ఆ పీజీ తనకు ఎంత బాగా నచ్చింది. కాలేజ్‌కి దగ్గరగానే ఉంది అని రవి అదే పీజీకి ఫిక్స్ అయిపోయాడు. అంటే అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాడు. కానీ పీజీ వెనకాల ఒక శ్మశానం ఉందనే విషయం మాత్రం తను గ్రహించలేదు. అందులోనూ తన బాల్కనీకి ఎదురుగానే శ్మశానం ఉండడంతో రవి ఒకరోజు రాత్రి 7 గంటలకలా బాల్కనీకి వెళ్ళి సిటీ వ్యూని చూద్దాం అని అనుకోని బాల్కనీ యొక్క డోర్స్‌ని ఓపెన్ చేసి బాల్కనీకి వెళ్ళి అలా బయట వ్యూని చూశాడు. బయట వ్యూని చూడగానే సిటీ లైట్స్ నైట్ వేళట తనకు చాలా బాగా అనిపించింది. కానీ కాస్త వంగి కిందికి చూడగానే తన అపార్ట్మెంట్‌కి ఒక 150 మీటర్స్ దూరంలోనే శ్మశానం ఉంది. అంటే ఊరికి చివరిగా శ్మశానం ఉంది. శ్మశానం పక్కనే ఒక పీజీని కట్టించబడింది. ఇంతకుముందు అది పీజీ కాదు, ఒక అపార్ట్మెంట్. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్‌ని పీజీ కిందగా మార్చేశారు. సో, ఏదేమైనా ఆ బాల్కనీ నుంచి శ్మశానం వైపుకు చూడగానే రవి కాస్త కంగారు పడ్డాడు. ఇంత బాగున్న ఈ పీజీ పక్కనే ఈ శ్మశానం ఏంటి అని అలా మనసులో అనుకోని కాస్త రాత్రి వేళట అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి బాల్కనీ యొక్క డోర్స్‌ని క్లోజ్ చేసేసి అలాగే కర్టెన్ కూడా వేసేసి బెడ్ పైనకి వెళ్ళి చదువుకుంటూ ఆ రోజు రాత్రి అలాగే పడుకొని నిద్రపోయాడు. దాదాపు రవి ఆ పీజీకి వెళ్ళి 3 మంత్స్ కావస్తూ ఉంది. సో, చాలా సాఫీగా గడిచిపోతూ ఉంది. ఇంకోటేంటంటే రవి ఉండాల్సిన రూమ్‌లో తను ఒక్కడే ఉన్నాడు. ప్రస్తుతానికి ఆ రూమ్ షేర్ చేసుకోవడానికి ఏ ఒక్క ఫ్రెండు అలాగే వేరే వాళ్ళు కూడా రాలేదు. కొత్త పీజీ, అందులోనూ రీసెంట్‌గా ఓపెన్ చేయబడింది కాబట్టి జనసంచారాలు అంటే పీజీలోకి వచ్చే జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. సో, 4 ఫ్లోర్ల బిల్డింగ్‌లో కేవలం 7 మంది మాత్రమే ఆ పీజీలో ఉంటున్నారు. సో, అటువంటి ఒక కొత్త పీజీకి ఎలాగో ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఆ 7 మెంబర్సే ఆ పీజీలో నివసించసాగారు. సో, ఒకరోజు రాత్రి సమయం 11 లేదా 12 మధ్యలో రవి ఎగ్జామ్స్‌కని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అలా ఎగ్జామ్స్‌కని ప్రిపేర్ అవుతూ ఉండగా ఆ రోజు వర్షం ఉన్నట్టుండగా సడెన్‌గా మొదలైంది. అలా వర్షం సడెన్‌గా మొదలవడంతో రవి బాల్కనీ నుంచి వర్షాన్ని చూద్దామని అలా బయటికి వెళ్ళి చూశాడు. వర్షంలో సిటీ వ్యూ అందులోనూ రాత్రివేళట చాలా బాగా కనిపిస్తూ ఉంది. కానీ రవి వర్షాన్ని చూస్తూ సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తూ దాని తర్వాత తన కళ్ళు శ్మశానం వైపుగా పడ్డాయి. అలా శ్మశానం వైపుగా పడిన తర్వాత శ్మశానం పక్కనే ఒక చిన్న మట్టి రోడ్ అయితే ఉంది. ఎవరో ఒక ముసలావిడ నిండుగా బెడ్‌షీట్ కప్పుకొని నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా రవికి కనిపించింది. రవి ఇంత వర్షంలో ఆ ముసలావిడ శ్మశానం పక్కన అందులోనూ మట్టి రోడ్డులో ఎక్కడికి వెళ్తుందా అని ఏదో చిన్న మనసులో అలా ఆలోచించి దాని తర్వాత మనకెందుకులే అని లైట్‌గా తీసుకొని మళ్ళీ రూమ్‌కొచ్చి చదువుకుంటూ ఉన్నాడు. అలా రూమ్‌కొచ్చి చదువుకుంటూ ఉండగానే రవికి ఎవరో హస్కీగా పిలిచినట్టుగా కొన్ని పిలిచే శబ్దాలు బాల్కనీ వైపు నుంచి గాల్లో వినిపించినట్టుగా చిన్న చిన్న శబ్దాలుగా తనకు వినిపించాయి. ఎవరో పిలుస్తున్నారు, ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఎవరన్నదే తనకు అర్థం కావట్లేదు. ఏంటదా అని మళ్ళీ బాల్కనీ యొక్క డోర్స్ ఓపెన్ చేసి అలా బయటికి వెళ్ళి చూడగా తనకు వర్షం తప్ప ఏమీ కనిపించలేదు. అందులోనూ తను ఉండేదే 4వ ఫ్లోర్‌లో. సో, అటువంటిది ఎవరు బాల్కనీలోకి వచ్చి ఉంటారు? దొంగలు రావాలన్నా వర్షంలో అయితే రానే రారు. అందులోనూ 11 గంటలకు కదా అస్సలు రారు. సో, వాళ్ళకంటూ ఒక టైం ఉంటది కాబట్టి దొంగలు కానే కాదు. సో, రవికి అంతా క్లియర్‌గానే ఉంది. కానీ ఎవరు మాట్లాడారనేది అలా బాల్కనీకి వెళ్ళి తొంగి తొంగి చూడగా బహుశా నా పక్క గదిలో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ వర్షానికి అందులోని గాలికి ఆ మాటలు, శబ్దాలు నాకు వినపడి ఉండొచ్చు అని రవి చాలా అంటే చాలా లైట్‌గా తీసుకొని మళ్ళీ రూమ్‌కి వెళ్ళి బెడ్ పైన కూర్చొని చదువుకుంటూ ఉండగానే సడెన్‌గా పవర్ కట్ అయింది. పవర్ కట్ అవ్వగానే రవి యొక్క రూమ్‌లో ఏదో చిన్న అలికిడి శబ్దం. అంటే ఏదో ఒక వస్తువు ఉన్నట్టుండి కింద పడిపోతే ఒక శబ్దం అయితే వినిపిస్తది కదా! అటువంటి ఒక చిన్న శబ్దం అయితే తనకు వినిపించింది. శబ్దం వినపడగానే రవి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కానీ తను ఉలిక్కిపడే లోపలే పవర్ వచ్చేసింది. ఎందుకంటే ఆ పీజీలో అన్ని ఫెసిలిటీస్ ముందుగానే అమర్చబడింది. కరెంటు పోతే కూడా జనరేటర్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతది. సో, జనరేటర్ ఆన్ అవ్వడానికి ఒక 2, 3 సెకండ్స్‌లో ఆ సౌండ్ వినిపించింది. కానీ రవి ఉలిక్కిపడే గ్యాప్‌లోనే లైట్స్ రావడంతో మళ్ళీ తను నార్మల్‌గా ఉండిపోయాడు. కానీ శబ్దం
ఎక్కడి నుంచి వచ్చిందా అనేది తనకు అర్థం కాలేదు. సో, అందుకే రూమ్ మొత్తం వెతికి చూశాడు. రూమ్‌లో ఫ్లోర్ పైన ఎటువంటి వస్తువైనా కింద పడినట్టుగా ఆనవాళ్ళు లేనేలేవు. సో, పక్క రూమ్‌లో ఏదో పడి ఉండొచ్చని తను మళ్ళీ అలా అనుకోని, ఈసారి రవి చదువుని ఆపేసి బెడ్ మీద అలా పడుకొని నిద్రపోయాడు. సమయం రాత్రి 12:30 కావస్తుంది. సో, అలా 12:30 కావస్తూ ఉండగానే వర్షం పడుతూనే ఉంది. సో, అలా వర్షం పడుతూ ఉండగా రవికి చలి ఎక్కువగా అయింది. సో, చలి ఎక్కువ కావడంతో రవి తన దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకున్నాడు. అలా నిండుగా కప్పుకొని పడుకొని ఉండగానే రవి ముఖానికి ఎదురుగా ఇంతకుముందు శ్మశానం పక్కనే మట్టి రోడ్లో ఏ ముసలావిడనైతే చూశాడో, ఆ ముసలావిడ వర్షంలో తడుచుకుంటూ తన పక్కనే నిలబడి ఉన్నట్టుగా రవికి కనిపించింది. తను వర్షంలో తడిచిపోయింది కాబట్టి వర్షపు నీళ్లతో తన రూమ్‌లో నిలబడి ఉంది. ఎటు చూసినా ఫ్లోర్ మొత్తం నీళ్ళే కనపడుతూ ఉన్నాయి. రవి సడెన్‌గా ఉలిక్కిపడి లేచి ఒక్కసారిగా తన రూమ్ మొత్తం చెక్ చేసి చూడగా తన రూమ్‌లో ఎటువంటి వర్షపు నీళ్లు ఆనవాళ్ళు లేవు. అలాగే ఆ ముసలావిడ కూడా వచ్చినట్టుగా ఆనవాళ్ళు లేవు. దాంతో రవి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటే ఏవేవో కొన్ని పీడకలలు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి అని అనుకోని లైట్స్ ఆన్ చేసి ఆ రోజు రాత్రి పడుకున్నాడు. లైట్స్ ఆన్ చేసి పడుకున్న తర్వాత మళ్ళీ సమయం రాత్రి 1:10 కావస్తుంది. అలా 1:10 కావస్తూ ఉండగానే తన రూమ్‌లో ఉండాల్సిన ఏవైతే లైట్స్ ఆన్ చేశాడో ఆ లైట్స్ స్టిల్ ఆఫ్ అయ్యాయి. అలా ఆఫ్ కాగానే తన రూమ్‌లోనే వర్షం కురుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే తన రూమ్‌లోనే మెరుపుల శబ్దాలు, తన రూమ్‌లోనే భారీగా వర్షం పడుతున్నట్టుగాను ఇలా చాలా శబ్దాలు తనకు వినిపిస్తూ ఉన్నాయి. అలా శబ్దాలు వినిపిస్తూ ఉండగానే నీటిలో అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఎటువంటి శబ్దాలు వినిపిస్తాయో తన గదిలో కూడా నీళ్లలో ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టుగా శబ్దాలు వినిపించసాగాయి. అందులోనూ ఆ శబ్దాలు రవి దగ్గరికి వచ్చి ఆగగా మళ్ళీ రవికి తన కళ్ళ లోపల, అంటే కళ్ళు మూసుకుని కదా, కళ్ళ లోపల అదే ముసలావిడ మట్టి రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్న ముసలావిడ తన ఎదురుగా వచ్చి నిలబడినట్టుగా రవికి మళ్ళీ కనిపించింది. దాంతో రవి రెండోసారి కూడా కళ్ళు తెరిచి చూశాడు. రవికి మళ్ళీ తన రూమ్‌లో ఎటువంటి నీళ్ళ యొక్క ఆనవాళ్ళు కనిపించలేదు. తన రూమ్ మొత్తం డ్రైగానే ఉంది. వర్షపు నీళ్ళు కాదు కదా, అసలు ఒక్క డ్రాప్ కూడా నీళ్లు ఫ్లోర్ పైన పడిందే లేదు. కానీ ఈసారి రవి కాస్త భయపడ్డాడు. ఎందుకంటే రూమ్‌లో ఎవరు కనిపించకపోయినా తన రూమ్ యొక్క లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి. ఎందుకంటే తనే స్విచ్ ఆన్ చేసి పడుకున్నాడు. కానీ ఇప్పుడు లైట్స్ ఎలా ఆఫ్ అయ్యాయి? సో, ఇదొక్క డౌట్ చాలు తనకు భయం అనేది ఏర్పడడానికి. సో, అలా లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి అని రవి భయపడుతూనే మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి భయపడుతూనే దుప్పటి కప్పుకొని బెడ్ పైన పడుకొని నిద్రపోయాడు. భయ సమయం మళ్ళీ రాత్రి 2:13 కావస్తూ ఉంది. అలా 2:13 కావస్తూ ఉండగానే రవికి పెద్ద పెద్ద ఉరుముల శబ్దాలు వినిపించాయి. తన పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి పిడుగు పడినట్టుగా భారీగా శబ్దం వినిపించింది. అలా పిడుగు పడినట్టుగా శబ్దానికి తను ఉలిక్కిపడి లేచి చూస్తే తన బెడ్రూమ్‌లోనే ఉన్నాడు. కానీ రూమ్‌లో మళ్ళీ లైట్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఈసారికి తనకు ముసలావిడ కనిపించలేదు, కల కూడా రాలేదు. కానీ శబ్దం వినపడగానే ఉలిక్కిపడిన రవికి లైట్స్ ఎలా ఆఫ్ అయ్యాయనేదే ఒక ప్రశ్నగా మారిపోయింది. దాంతో రవి భయంతో భయపడుతూ ఆ రూమ్ నుంచి బయటకొచ్చి కింద వార్డెన్ ఉంటారు కదా, పీజీ సంబంధించిన వార్డెన్. సో, ఆ వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి తన పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఉదయం లేవగానే వార్డెన్ రవిని చూసి షాక్ అయ్యాడు. ఏంటి బాబు మీరు ఇక్కడికి వచ్చి పడుకున్నారు? మీకు మీ రూమ్ ఉంది కదా, అన్ని ఫెసిలిటీస్లు ఉన్న రూమ్ని వదిలేసి ఇక్కడ ఎందుకు ఫ్లోర్ పైన వచ్చి పడుకున్నారు అని వార్డెన్ రవిని అడగగానే అప్పుడు రవి, నా రూమ్లో రాత్రి కొన్ని పీడకలలు వచ్చాయి, అందుకే భయం వేసి ఇక్కడికి వచ్చి పడుకున్నాను అని ఆ వార్డెన్తో రవి చెప్పేశాడు. సర్లే, నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్దు కానీ అని వార్డెన్ అలా చెప్పగా రవి రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాత్రి జరిగింది తనకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ తనకు మాత్రం అది రియల్గానే అనిపిస్తూ ఉంది. అందుకే తను భయపడిపోయాడు. సో, భయపడుతూనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వచ్చి టిఫిన్ చేసి ఆ రోజు కాలేజ్కి వెళ్ళాడు. అలా కాలేజ్కి వెళ్ళిన రవి దాని తర్వాత రిటర్న్ తన పేజీకి రాగానే ఒకరోజు సాయంత్రం ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉండగా రాత్రి డిన్నర్ చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అలా ప్రిపేర్ అవుతూ ఉండగానే తనకు మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. ఆ అనుమానం ఏంటంటే, ఈరోజు రాత్రి నువ్వు పడుకుంటే మళ్ళీ దుప్పటి కప్పుకున్నట్టు ఒక ముసలవడ
రోజు నా పీజీ యొక్క రూమ్లోకి వచ్చినట్టుగా ఈరోజు కూడా వస్తుందా అని తన మనసులో ఒక చిన్న సందేహాలు చాలా వరకు మొదలయ్యాయి. ఆ రోజు రవి అలా చదువుకుంటూ రాత్రి తనకు తెలియకుండానే పడుకొని నిద్రపోయాడు. అలా పడుకొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఉరుములు మెరుపుల యొక్క శబ్దాలు తన చెవికి మెల్లిగా వినిపించసాగాయి. ఆ ఉరుములు యొక్క శబ్దాలకు తను కాస్త ఉలిక్కిపడ్డట్టుగా కాస్త మెలకు వచ్చేసింది. అలా మెలకు వచ్చినా కూడా తను గాఢ నిద్రలో ఉన్నాడు. ఎందుకంటే లేటుగా పడుకున్నాడు కాబట్టి. సో ఉలిక్కిపడ్డ కళ్ళు తెరవకుండా మళ్ళీ అలాగే నిద్రపోతూ ఉండగానే అందులోనూ ఈ వర్షంలో తనకు దూరంగా శ్మశానం వైపుగా కుక్కలు అలాగే నక్కలు ఈ రెండు ఏడుస్తూ ఉన్నట్టుగా ఒకేసారి శబ్దాలు వినిపించసాగాయి. కుక్కలు ఏడ్చే శబ్దాలు అలాగే నక్కలు ఏడ్చే శబ్దాలు ఈ రెండు ఒకేసారి ఏడుస్తూ ఉన్నాయంటే ఇది అంత మంచిది కాదు, అంటే మంచి సూచకం కాదు. సో తను గాఢ నిద్రలో ఉన్నాడు, అంటే రవి గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి అవి అంతగా పట్టించుకోలేదు. తను అలాగే పడుకొని ఉన్నాడు, గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్నాడు. మళ్ళీ తన యొక్క పీజీ రూమ్లో ఒక ముసలావిడ దుప్పటి కప్పుకొని వర్షంలో తడుస్తూ ఆ రూమ్లోకి వస్తూ ఉన్నట్టుగా మొత్తం కాలి యొక్క శబ్దాలు తనకు వినిపించసాగాయి. అందులోనూ నీటిలో నడుచుకుంటూ వచ్చినట్టుగా కాలి యొక్క శబ్దాలు వినిపించసాగాయి. గడ నిద్రలో ఉన్న శబ్దాలు మాత్రం చెవి దగ్గర గట్టిగా శబ్దం చేస్తే ఎలా వినపడుతుందో ఆ శబ్దాలు తన చెవి దగ్గర అలా వినిపిస్తూ ఉన్నాయి. రవి తనకు అర్థమైపోయింది తన రూమ్లో మళ్ళీ దుప్పటి కప్పుకొని ఉండే ముసలావిడ వచ్చింది అని. ఈసారి రవి చాలా తెలివిగా నిండుగా దుప్పటి కప్పుకొని అస్సలు కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉన్నాడు. దాంతో ముసలావిడ వర్షంలో తడిచిపోయి చివరికి తన బెడ్ దగ్గర తన ఫేస్ దగ్గర వచ్చి నిలబడి ఉంది. రవి తన ముఖం దగ్గర ఉన్నట్టుగా తనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు భయం, మరోవైపు కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతుందో అనేది కూడా తనకు తెలీదు. సో అందుకే కళ్ళు తెరిచి చూడాలని కూడా తను డేర్ చేయలేదు. ఏం జరిగినా ఆ రోజు రాత్రి మొత్తం కళ్ళు మూసుకొని తెల్లారేంత వరకు పడుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అలా ఫిక్స్ అయిన రవి అస్సలు కళ్ళు తీసిందలేదు. దాని తర్వాత తన పక్కన నిలబడిన ముసలావిడ మెల్లిగా బెడ్ పైన చేపెట్టింది. అక్కడికే తను తడిచిపోయింది కాబట్టి బెడ్ పైన చేపెట్టగానే తన తడిచిన చేతులతో బెడ్ను కూడా తడిపేసింది. దాంతో రవికి తన దుప్పటి తడిచిపోయినట్టుగా తనకు తెలుస్తూ ఉంది. అందులోనూ ఆ ముసలావిడ తన పక్కనే వచ్చి కూర్చున్నట్టుగా కూడా తనకు అర్థమవుతుంది. రవి ఏదేమైనా కళ్ళు తెరవకూడదని ఫిక్స్ అయిపోయాడు. అలా దాని తర్వాత ఆ ముసలావిడ బెడ్ పైన చేపెట్టి బెడ్ ఎక్కి తన మీద వచ్చి కూర్చుంది. అంటే తన గుండెలపైన వచ్చి కూర్చుంది. తన గుండెలపైన వచ్చి కూర్చోగానే ఆ ముసలావిడ వర్షంలో తడిచిపోయింది కాబట్టి, అలాగే తన దుప్పటి కూడా వర్షంలో తడిచిపోయింది కాబట్టి రవి యొక్క దుప్పట, రవి యొక్క బెడ్షీటు, రవి యొక్క బెడ్ మొత్తం నీటితో తడిచిపోయాయి. తడిచిపోయి రవికి చలి కూడా పెడుతుంది. అలా చలి పెడుతున్న సమయానికి తన బాల్కనీ యొక్క వైపు నుంచి, అందులోనూ శ్మశానం వైపు నుంచి రవికి కుక్కలు యొక్క నక్కల యొక్క శబ్దాలు, అంటే ఏడ్చే యొక్క శబ్దాలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. రవి యొక్క హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. అందులోనూ తనకు ఊపిరి కూడా ఆడట్లేదు. ఎందుకంటే ముసలాడ తన గుండెలపైన వచ్చి కూర్చుంది కాబట్టి రవి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగైనా సరే లేవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు, కానీ కళ్ళు మాత్రం తెరవకూడదని ఫిక్స్ అయ్యాడు. అలా కళ్ళు తెరవకుండా ఊపిరి అందట్లేదు కాబట్టి ఎలాగైనా సరే లేవ్వాలి అని ప్రయత్నించి చివరికి చాలా ఫోర్స్గా బలంగా హఠాత్తుగా లేచాడు, కానీ కళ్ళు మాత్రం తెరవలేదు. కళ్ళు తెరవకుండా అలానే కూర్చొని దాని తర్వాత కూర్చున్న చోటే పడుకొని నిద్రపోయాడు. పడుకుంటే మళ్ళీ తన పైన ఎక్కడ కూర్చుంటుందో అని తనకు అనుమానం. అందుకే ధైర్యం చేసి భయపడుతూనే తన పక్కన ముసలాడు ఉందని తెలిసి కూడా తను కూర్చొని అలా పడుకొని నిద్రపోయాడు. దాని తర్వాత చివరికి అలా కూర్చొని అలా సైడ్కి వాలిపోయి మళ్ళీ బెడ్ పైన పడి పడుకొని నిద్రపోయాడు. అలా గాఢ నిద్రలో ఉన్న రవి చివరికి ఉదయం 7 కావస్తూ ఉంది. అలా 7 కావస్తూ ఉండగానే ఉదయం పీజీ యొక్క వార్డెన్ డోర్ కొట్టి, రవి ఈరోజు ఎగ్జామ్ అని చెప్పావు కదా, త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేద్దుర్రా అని డోర్ నాక్ చేసి అలా పిలిచసాగాడు. అలా పిలవగానే రవికి వార్డెన్ మాటలు వినిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే సమయం 7:11 కావస్తూ ఉంది. దాంతో రవికి రాత్రి గడిచిపోయింది అని ఒకవైపుగా సంతోషంగా ఉన్న, మరోవైపుగా ఈ పీజీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అలా అనుకొని ఫస్ట్ లేచి అటు ఇటు చూడగా తన బెడ్ నీటితో తడవలేదు. అలాగే తన బెడ్ కూడా చాలా క్లీన్గా ఉంది. అంటే ఏ ముసలోడ తన బెడ్ ఎక్కి కూర్చున్నట్టుగా ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. అలాగే ఫ్లోర్ కూడా డ్రైగా ఉంది, అంటే నీళ్లు కూడా లేవు. అలాగే బాల్కనీ యొక్క డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూస్తే అసలు రాత్రి వర్షమే పడలేదు. సో వర్షం పడలేదు, కానీ వర్షం పడినట్టుగా రాత్రంతా శబ్దాలు, ఉరుములు మెడుపుల యొక్క శబ్దాలు, అలాగే నక్కలు ఏడ్చే సంకేతాలు కూడా తనకు వినిపించాయి. భ్రమ అనుకోవాలో, నిజం అనుకోవాలో, కళ అనుకోవాలో తనకు ఏ దానికి కూడా క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి ఆ రోజు మధ్యాహ్నమే తను
ఆ పీజీని ఖాళీ చేసి వేరే పీజీకి షిఫ్ట్ అయిపోయాడు. రవి లైఫ్లో జరిగిన ఈ చిన్న స్టోరీ తనను ఎంతగానో భయపెట్టినా తన లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పటికీ రవి ఆలోచిస్తుంది ఏంటంటే, ఇదంతా నిజమేనా, నా ఊహనా, నా భ్రమనా, లేకపోతే ఆలస్యంగా చదువుకొని పడుకోవడం వల్ల ఇలా పీడకలలు వచ్చాయా? సో ఎన్ని సందేహాలు ఉన్నా తన ప్రశ్నకు జవాబు దొరకదు కాబట్టి అక్కడితో ఆ విషయాన్ని రవి మర్చిపోయాడు. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ స్టోరీని ఫినిష్ చేస్తాను కాబట్టి స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.